నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈసీ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే మేమంతా సిద్ధం సభల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి నానా వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఆయన పశుపతి లాంటి అరుంధతి సినిమాలో పశుపతి లాంటారని, అలా ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేశారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు ఇంత అంతా కావు. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ ప్రతి టైం కూడా ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారిని కర్నూలులో కూడా గతంలో కాల్చండి, చంపండి అనే రీతిలో మాట్లాడినాడు. అప్పుడు ఆలుగడ్డలో బై ఎలక్షన్స్ వచ్చాయి అనుకుంటా, ఆ టైంలో కూడా అట్లాగే మాట్లాడాడు. ప్రతిసారి కూడా ఇదే పని చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి కంట్రోల్ అనేది లేకుండా పోయింది. అంటే ఎవరిని ఏం పెడితే అవి మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన మాట్లాడితే ఇంకా ఆయన క్యాడర్ ఎలా ఉంటుంది చూడండి. క్యాడర్ కూడా నాయకులే కానివ్వండి, కార్యకర్తలే కానివ్వండి, వాళ్ళు ఇంకా పార్టీలు మారిన వాళ్ళని కొట్టడం, చంపడం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇంకా వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలని కూడా అర్థం కావట్లేదు. మొన్న బహిరంగ సభలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అరుంధతి సినిమాలో పశుపతితో పోల్చడం, సో ఆయన చేసే అరాచకం మూలాన వాలంటీర్లు గడప గడపకి వెళ్ళి డబ్బు ఇవ్వలేదు కాబట్టి వృద్ధులు 31 మందిని చంపిన హంతకుడు అనటం, ఇవన్నీ కూడా ఎంత దారుణమైన విషయాలు. ఏ విధంగా అంటాడు అసలు? వాలంటీర్లకిను పెన్షన్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన సంబంధం ఉంది? ఆయన ఏమైనా ఇవ్వద్దన్నారా? పెన్షన్స్ ఇవ్వద్దన్నారా? ఇవ్వమనే చెప్తున్నారు, కానీ ఎవరు ప్రొసీజర్ ప్రకారం ఇవ్వమన్నాడు. సో నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చేవాళ్ళు కదా. సో ఆ రోజు అప్పట్లో వాలంటీర్లు ఉన్నారా? లేరు కదా. ఇప్పుడు కూడా గ్రామ సచివాలయం వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఇప్పించవచ్చు. అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఇప్పించవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్లులు తీసుకెళ్తుంటారు కదా ఇండ్ల దగ్గర, వాళ్ళతో ఇప్పించవచ్చు. ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎందుకు వాలంటీర్లనే ఇప్పించాలి? సో దానికి కారణం తెలియట్లేదు. ముందు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఏ వాలంటీర్లు ఇప్పుడే కదా పెట్టింది, 5 ఏళ్ల క్రితమే. నువ్వు వచ్చిన తర్వాత పెట్టిన వాలంటీర్లకి ఇంత ఇంపార్టెంట్ ఏంటి? అంటే ఎప్పటి నుంచో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల మీద నమ్మకం లేదా? అంటే ఇవన్నీ కావాలనే వాంటెడ్లీ చేస్తూ నోటికి అద్దు అదుపు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, దూషించడం అనేది కరెక్ట్ కాదు. సో రేపు పొద్దున ఈసీ కూడా దీని మూలాన స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. సో ఆయన ప్రజల్లో ప్రచారం చేయటానికి వీల్లేదనే ఒక కండిషన్ లాంటిది ఏదైనా పెడితే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 24 గంటల్లోకి ఆయన ఎందుకు అలా వ్యాఖ్యానించారు, ఎందుకు అలా మాట్లాడారు అనేది 24 గంటల్లోకి సమాధానం చెప్పాలని కూడా చెప్పారు. కానీ అప్పటికి లోపల చెప్తాడో చెప్పడో, చెప్పకపోయినా కూడా సరే ఆయన ఇంకొకసారి ఇలా మాట్లాడకుండా ఫస్ట్ టైం వార్నింగ్ అనైనా ఇస్తారు. లేదు మళ్ళీ పలుదపాలు ఇలాగే మాట్లాడుతూ వచ్చాడు అనుకోండి, సో ఆయన ప్రజల్లో ప్రచారం చేయడానికి అర్హుడు కాదు అసలు యాక్చువల్లీ. ఎందుకంటే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగాను, ప్రజల్లో ద్వేషాలు పెంచే విధంగాను నువ్వే ఒక నాయకుడు అయ్యే ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఇంకా కామన్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? నాయకులే కానీ కార్యకర్తలే కానీ వాళ్ళు రెచ్చిపోయి ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళని ఇప్పుడు వైసీపీ పార్టీలో నుంచి తెలుగుదేశంలో మారిన వాళ్ళని కూడా కొడుతున్నారు. సో ఇలాంటివి జరుగుతున్నాయంటే కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇలా బహిరంగ సభల్లో ఇలాగే మాట్లాడటం వలన వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. సో దాని మూలన కంటిన్యూగా ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో దానికి పోలీసులు వంతపాడటం, సో మనం చూస్తూనే ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళకి కొమ్ము కాస్తూనే ఉంది. పల్నాడు జిల్లాలో సో ఈరోజు కూడా అదే జరిగింది, నిన్న ఈరోజు కూడా. సో అక్కడ కార్యకర్తలు మారిన వాళ్ళని కొట్టడం జరిగింది. డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు. ఇలాంటివి ఎన్ని రోజులు జరిపిస్తారు? సో ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, ఎవరు వైఫల్యం కనపడుతుంది అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. సో దీనిలో డిపార్ట్మెంట్ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి నోరుని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది కంట్రోల్ చేసుకోకపోతే ఈసీ కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనపడుతుంది. అంటే ఈసీ అయితే ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అని. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన జగన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడడం ఇదేం కొత్త కాదు, చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల కోడ్ వచ్చేసిన తర్వాత కూడా ఈయన ఇలా అనేక రకాల వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమంటారు? అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఆయన సీఎం అధికారంలో ఉన్నారు కాబట్టి అందువల్ల చర్యలు తీసుకోలేకపోతున్నారా, లేకపోతే చర్యలు తీసుకుంటే కనుక ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
గతంలో కూడా మాట్లాడిన మాట వాస్తవమే, కానీ అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. సో అందుమూలనే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వటం జరిగినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనపడుతుంది కదా. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఈసీకి ఉంది. ఇది తీసుకొని ఎడల రేపు ఇంకా ఎక్కువ అరాచకాలు జరుగుతాయి. ఇంకా ఒక నెల రోజుల పైన క్యాంపెయిన్ జరగాల్సింది ఉంది. ఈ లోపల ఎన్ని దారుణాలు జరుగుతాయో కూడా చెప్పలేము. ఖచ్చితంగా దీని మీద అయితే ఈసీ నిర్ణయం తీసుకోవాలి. ఇంతకు మించి మాట్లాడితే ఆయన కంటెస్ట్ చేయడానికి అనర్హుడని కూడా ప్రకటించడం మంచిది అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మేమంతా సిద్ధం సభలతో కూడా చూసుకుంటే కనుక ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఆయన ప్రచారం చేయడం అయితే జరుగుతుంది. మరి దాని గురించి ఏం చెప్తారు? ఆయన నిబంధనలు అనేది ఎక్కడా కూడా ఎప్పుడు కూడా పాటించట్లేదు కదా. ఇప్పుడు ఆయన నిబంధనలు ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక ఆర్థిక నేరస్తుడుగా ఉన్న వ్యక్తి ఒక సీఎం అయితే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ కూడా మనకు చూపెట్టాడు. ఎట్లాగా అంటే ఒక హంతకుడిని ఎమట పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడంటేనే మనకు అర్థమవుతుంది. ఇంకా ఫ్యూచర్ ఇంకా ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడే తెలుస్తుంది పార్టీలు మారారనే అక్కస్తో వాళ్ళని కొట్టడం కానివ్వండి, ఇట్లాంటి హంతకుల్ని ఎంటబెట్టుకొని తిరగటం కానివ్వండి, ఇన్ని నెలలు జైల్లో ఉన్న అతను ఈరోజు పరిపాలిస్తే ఇలాగే ఉంటుందనేది ఒక నిదర్శనం మనకి ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా సరే ఈసీ కంట్రోల్ చేయకపోతే రేపు ఇంకొచ్చే నెల రోజుల్లో కూడా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో, దారుణాలు జరిగే ఆస్కారం కూడా కనపడుతూనే ఉంది. దీనికి అంతటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు ఇచ్చిన టైం లోపల ఆయన నోటీస్ తీసుకున్న వెంటనే ఆయన ఏదైనా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎలాగంటే ఒకసారి నువ్వు ప్రజలకి దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి ఇలాంటి మాట్లాడనని ఇదే బహిరంగ సభలో మళ్ళీ నువ్వు చెప్పడం చేయాలి. సో అప్పటి వరకు అయితే ఈసీ ఊరుకుంటాం కూడా అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన్ని ఎన్నిసార్లు ప్రతి ఎలక్షన్లోనూ చూస్తూనే ఉన్నాం. ప్రతి ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించటం, చంపండి, కాల్చండి, ఇవా పశుపతి అంటాడు, అరుంధతి అంటాడు, ఇదేంటి అంటే సినిమాలన్నీ డైలాగ్స్ కొడుతున్నాడేమో కానీ చంద్రముఖి అంటాడు, రకరకాల ఆయనకి హంతకుడు అంటాడు. హంతకుడే మీరు, హత్యలు చేసిన వాళ్ళని ఎమ్మటి పెట్టుకు తిరిగేదే మీరు. సో ఇప్పుడు పక్కగా అది అందరికీ కూడా కనపడుతుంది, కడప ప్రజలు కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారిని అనే ఇదిలో లేవనేది కూడా ఒకసారి నువ్వు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక నేరస్తుడిగా నువ్వు 18 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లకి నువ్వు ఇప్పటికీ కూడా కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, నువ్వు ఎలా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాలు దూషించడానికి ఎక్కడా నీకు అర్హత లేదనేది కూడా ఒకసారి గుర్తించుకుంటే మంచిది. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఈసీ ఎలాగైనా ఈయనకి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ప్రచారాలకు వెళ్లకుండా చెయ్యాలి అని. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలు అయిపోయి ఈసీ ఇన్ని ఆదేశాలు ఇచ్చినా కూడా ఆ నిబంధనలన్నిటికీ విరుద్ధంగా వెళ్తూ వాలంటీర్లని విధుల్లో ఉంచొద్దు, 2 నెలలన్నా సరే వాళ్ళతో సీక్రెట్గా సమావేశాలు చేస్తూ ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఈయనకి మీరు ఇలా చెయ్యొద్దు, ప్రచారాలకు వెళ్ళొద్దని చెప్పినా కూడా చేయకుండా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి అందుకే వాళ్ళని కొంతమందిని ప్రేరేపరించి వాళ్ళతో చెప్పు కూడా ఏం చేస్తున్నట్టు, రిజైన్ చేయండి, మీరు రిజైన్ చేస్తే నేను వచ్చాక మీకే ఫస్ట్ సంతకం పెడతాను, వాలంటీర్లు మళ్ళీ నేను తీసుకుంటాను, మీరు రిజైన్ చేయండి అని చెప్పి వాళ్ళని, వాలంటీర్స్ కాదు కాబట్టి వాళ్ళు రేపు పొద్దున నాకు ఎలక్షన్లో వాళ్ళ కార్యకర్తలు అని చెప్తాడు, కార్యకర్తలు అని చెప్పి నాకు పార్టీకి పనిచేస్తున్నారు అని అంటాడు. సో అప్పుడు వాళ్ళు ఆ కార్యకర్తలుగా పనిచేసేటప్పుడు వాళ్ళు ఏమైనా ఒకళ్ళతో గొడవ పట్టమో, ఏదైనా పార్టీకి సంబంధించినటివి ఏమైనా అవతల పార్టీ వాళ్ళని దూషించడమో, ఏదో ఒకటి కొట్టడమో, ఏదో ఒకటి జరుగుతాయి. అలా ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం చూస్తున్నాం బహిరంగ సభల్లో ఇలా మాట్లాడేటప్పుడు వాలంటీర్ని ఆ రకంగా యూజ్ చేసుకొని రేపు పొద్దున వాళ్ళ మీద కేసులు పడితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి. సో దానికి సంబంధం జగన్మోహన్ రెడ్డి అవ్వడు, రేపు పొద్దున కేసులు ఫేస్ చేయాల్సింది వీళ్ళే. సో రేపు పొద్దున గవర్నమెంట్ కూడా రాదు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చే పరిస్థితి కూడా కనపడదు. అట్లాంటప్పుడు ఖచ్చితంగా వాలంటీర్లు దీన్ని ఎంత ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే వాళ్ళని రాజీనామా చేయండి. ఆల్రెడీ చూసుకుంటే కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది, క్రిమినల్ కేసులు, వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేయడం కూడా జరుగుతుంది. అందరినీ రాజీనామా చేయమని చెప్పేదానికి కూడా కారణం అదే, వాళ్ళని కార్యకర్తలుగా వాడుకోవటం కోసమే. సో వాళ్ళని అలా వాడుకోవటం, రేపు పొద్దున వాళ్ళకి కేసులు పడటం, వాళ్ళు జైలుకి వెళ్ళినా పర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా ఉండటం అనేది మనకు, ఆయన ఆలోచన విధానమే అంతే కదా. ఎవరెక్కడైనా పోండి, నేను హ్యాపీగా ఉండాలని. దానికి మనకు నిదర్శనం ఎక్కడ కనపడుతుంది? వాళ్ళ చెల్లెళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు, అదే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాళ్ళనే గాలికి వదిలేశాడు. ఈ వాలంటీర్లు అంతా రేపు పొద్దున వాళ్ళైనా గాలికి వదిలేస్తాడు. అది తెలుసుకొని వాలంటీర్లైనా ఇకనైనా కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మటం మానేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది.